నడుస్తున్నాయి ప్రాసెస్ అది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను 3 సార్లు కలిసి ఎంతమంది కోల్పోతున్నారు, ఏం కోల్పోతున్నారు, వాళ్ళు ఇష్టంగానే ఒప్పుకున్నారు. సో దాని ప్రకారం లిస్ట్ అంతా చేసిన తర్వాత రెడీ అవుతుంది. అదే చేయాలి అంటే మీ ఊర్లో ఈ పాటికి ఎప్పుడో స్టార్ట్ అయ్యేది. మీ ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీ ఇళ్లలో ఎవరు చదువుకున్న వాళ్ళు ఈ ల్యాండ్ పోతుంది, ఎంత పోతుంది, ఈ సర్వే ఎవరు చేయలేదు. దిస్ ఈజ్ ద రీజన్. ఇది ఏం ప్రూఫ్ అంటే మీ దగ్గర ల్యాండ్ అక్విజిషన్ జరగట్లేదు. గవర్నమెంట్ నుంచి ఒక్క అంగుళం కూడా మూవ్ అవ్వలేదు. సర్వే డిపార్ట్మెంట్ నుంచి ఎవరు రాలేదు. ఈ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చారు. అండ్ మన డిస్ట్రిక్ట్ నుంచి ఇలాంటి బ్యాడ్ మనం ప్రతిసారి వచ్చినప్పుడు మనుషుల్ని కొట్టేస్తాం, చంపేస్తామని మనం వైబ్ ఇవ్వకూడదు. సో మీ రక్షణ కోసం మేడం ఒక్క నిమిషం మీ మాట కట్టు. వచ్చారు బాగానే ఉంది. హైడ్రో ప్రాజెక్ట్ దిమ్మ లెక్క పాత్ర అక్కడ సర్వ్ చేయాలని ఉంది మేడం. ఒక్కసారి అడగండి. ఎవరున్నారా దగ్గర చేస్తే మేము ఏ అభ్యర్థన కూడా చేయం మేడం. అది అదే పాయింట్ లో చేయాలని ఉందా? ఇటు రండి అయ్యా, ఒక్క రండి. ఏ సర్వే చేసినా కానీ అది అదే మాకు భయం. వేరే దగ్గర చేస్తే మేము కూడా చేయం. ఎక్కడైతే ఉందో అక్కడ చేస్తున్నది మా భయం. వాళ్ళ దగ్గరే విన్నాము ఎందుకు అక్కడ వచ్చారో ఏం చేశారు. అదే లాస్ట్ టైం చెప్పాను కదా, ఒక్కవేళ నిజంగా ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నారంటే డిస్ట్రిక్ట్ ని కూడా మోసం చేసినట్టే కదా. వీ విల్ టేక్ యాక్షన్. అలా ఉండదు. మీరేనా విజయ్ కుమార్ ఎక్కడెక్కడ చేశారు మీరు పాయింట్? మీరు సర్వే ఎక్కడెక్కడ చేశారు ఈరోజు ఈ రోడ్డు అంటే వెళ్దామని ట్రై చేసాం. రోడ్డు బ్లాక్ ఉంది. సో రిటర్న్ వచ్చేసాం. రిటర్న్ వచ్చినప్పుడు ఈయనకి అడిగాము, ఈయనే ఆపారు. ఆపినప్పుడు మేము ఇట్లా జియోలాజికల్ సర్వే నాకు ఇట్లా తెలియదు అని చెప్పినప్పుడు లేదు నేను ఒక్కడనే డెసిషన్ తీసుకోలేను, ఊరందరికీ పెద్దోళ్ళందరికీ మాట్లాడిన తర్వాత మిమ్మల్ని పంపిస్తా ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళారా? వాళ్ళు ఇక్కడ నుండి 1 కిలోమీటర్ తర్వాత ఒక ఊరు ఉందండి, చిన్న ఊరు ఉంది. 4 కిలోమీటర్ ఒక ఊరు కావాలంటే ఊరు దాకా తీసుకెళ్ళి అక్కడ ఊరి పేరు కూడా తెలియదు, ఈ ఊరి పేరు కూడా తెలియదు. అక్కడ ఒక గట్టి కట్టి ఉంది, వెహికల్ దాటుతున్నప్పుడు అక్కడ ఊర్లో అడిగాం, ఇట్లాగా మెయిన్ రోడ్కి ఏమైనా వెళ్తుందా దారి అని అడిగాం. పోదు అన్నప్పుడు ఒకసారి వెళ్ళి చెక్ చేసాం. అక్కడ ఒక వాగుంది. వాగున్నప్పుడు రిటర్న్ వచ్చేసాం. విత్ ఇన్ 10 minutesలో ఇక్కడికి వచ్చేస్తున్నాం. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చుట్టుపక్కల కూడా తిరుగుతున్నారు, కానీ మన దగ్గరకు వచ్చేటప్పటికి మనకి టెన్షన్ వస్తుంది. ఇది ఇక్కడికే ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు మీరు కూడా ఎవిడెన్స్ పబ్లిక్ డొమైన్ లోనే సార్ అందరిలో మీరు సమస్యలు ఇచ్చి ఉన్న వాళ్ళు మేడం. మీరు హామీ ఇచ్చి అంటే ఇచ్చారు. మీ ఊర్లో మీ అనుమతి లేకుండా కన్సర్న్ గవర్నమెంట్ అథారిటీస్ పర్మిషన్ లేకుండా ఎవరు వచ్చినా సరే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇన్ఫార్మే చేసిన తప్పించి అంతకు మించి చట్టవిరుద్ధమైన పనులు ఏం చేయలేదు. ఇక్కడ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కట్టాలని ఏదైనా సరే ప్రజాభిప్రాయాన్ని ప్రజల ఒక ఇష్టం మేరకు ప్రభుత్వాలు నడవాలి. కానీ ఇంతమంది ఎడ్యుకేషన్ ఈ రోజుకి తిండి నిద్ర మానేసి వస్తున్నారంటే దాని గ్రావిటీ అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా అధికారం ఉందో లేకపోతే ఏదో ఉందనుకుని దాన్ని మా యొక్క హక్కుల్ని వైలేషన్ చేస్తామంటే ప్రజలు ఒక ప్యానిక్ గురవుతారు సార్. కొంచెం అది అర్థం చేసుకోవాలి. అదే ఎలా కాదు, అందరూ అర్థం చేయాలి. ఇది ఇది ప్రాజెక్ట్ సంబంధించి మనిషి కాదు బాబు, అందరికీ అర్థం కావాలి. ప్రాజెక్ట్ సంబంధించి మనిషి ఇప్పుడు భారత రాష్ట్రంలో జియోలాజికల్ సర్వే వాళ్ళకి పని ఏముంటున్నాయి అది మనం అర్థం చేయాలి. జియోలాజికల్ సర్వే వాళ్ళ పని హైడ్రో ప్రాజెక్ట్ వాటర్ సంబంధించిన సమస్యకి చూడడానికి లేదు. వాళ్ళకి ఏముంటున్నాయి, కొండలో టోపోగ్రఫీ చూస్తున్నారు వాళ్ళు. అంటే ఈ ప్రాంతంలో ఏఎస్ఆర్ జిల్లాలో కానీ, మన్యంలో కానీ, అన్నమయ్యలో కానీ, గుంటూరులో కానీ, పల్నాడులో కానీ ఎక్కడైనా కొండ ప్రాంతంలో ఏమేమి ఉంటున్నా అది చూస్తున్నారు వాళ్ళు. మినరల్స్కి స్టడీ చేస్తారు. అమ్మ అది ఎలా కాదు, ఎలాగా మరి ఆలోచన చేస్తే